పార్లమెంటు ఎలక్షన్స్ పై కసరత్తు చేస్తుంది బీజేపీ. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. పార్లమెంటు ఎన్నికలపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. బీజేపీ మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు సమావేశానికి రావాలని ఇప్పటికే ఆహ్వానం పంపించారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అమిత్ షా, జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన అప్డేట్స్ ఏంటి? అనిల్, ఈ నెల 28వ తారీఖున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇద్దరిట్లో ఒకరు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కసరత్తు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ చేస్తుంది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఒక 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. ఆదిలాబాద్లో సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఆ తర్వాత హైదరాబాద్లో కూడా బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మొత్తంగా ఒక కసరత్తు జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. సో ఈసారి మెజారిటీ పార్లమెంటు సీట్లను గెలుచుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. అందులో సికింద్రాబాద్, ఆ తర్వాత నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 పార్లమెంటు సీట్లను గెలుచుకొని దాదాపుగా 20% మేర ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా 8 సీట్లను గెలుస్తామన్నటువంటి ధీమాతో ఉంది. మొత్తం 17 పార్లమెంటు సీట్లలో 8 నుంచి 12 వరకు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అంచనా. కాబట్టి మోడీ చర్మిష కావచ్చు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మోడీ కేంద్ర ప్రభుత్వంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది. మెజారిటీ పార్లమెంట్ల సీట్లను గెలుచుకున్నటువంటి ఛాన్స్ లేకపోలేదనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్కు ఓటు వేశారు ప్రజలు, మరోవైపు ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వేశారు. సో ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని మేము ప్రజలను కోరుతాం. ఇప్పటికే ప్రజల్లో ఆ చర్చ ఉంది. ఈసారి బీజేపీకి ఖచ్చితంగా మెజారిటీ పార్లమెంటు సీట్లు వస్తాయన్నటువంటి ధీమాతో ఉన్నారు. కాబట్టి ఇదంతా ఒక గ్రౌండ్ వర్క్ ఒకవైపు జరుగుతుంది. మరోవైపు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలందరితోటి సమావేశం కాబోతున్నారు. ఈ నెల 28వ తారీఖున రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లేస్ దాదాపుగా డిసైడ్ అయిందంటున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సింది. ఇంకా మరోవైపు ఈ నెల 28న అమిత్ షా వస్తారా లేదంటే జేపీ నడ్డా వస్తారా? రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ఒక వారం రోజుల క్రితం జేపీ నడ్డా రాబోతున్నారు. మొత్తం పార్లమెంట్ ఎన్నికల మీద భారతీయ జనతా పార్టీ కసరత్తు చేయబోతుందనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఇప్పుడేమో బీజేపీ అగ్రనేతగా ఉన్నటువంటి అమిత్ షానే రాబోతున్నారు అనేది భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందాక మనం చెప్పినట్టు అనిల్, మండల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు కూడా పెద్ద ఎత్తున ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి భారతీయ జనతా పార్టీ యొక్క మొత్తం కేడర్కి అంతా దిశానిర్దేశం అగ్రనేతలు చేయబోతున్నట్టుగా నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా మెజారిటీ పార్లమెంటు సీట్లను గెలుచుకున్నటువంటి ఒక వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి ప్రజల్లోకి వెళ్తుంది భారతీయ జనతా పార్టీ. మొత్తం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందులో ఒక వాలంటీర్గా పాల్గొంటున్నారు. అంటే ఇందులో మోడీ పథకాలు, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు, మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే ఈ మధ్యకాలంలో కొన్ని గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అయోధ్య విషయం కావచ్చు, లేదంటే జమ్మూ కాశ్మీర్ అంశం కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ వస్తుంది. కాబట్టి ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఊరూరికి మోడీ పేరుతోటి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులోనే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి మొత్తంగా ప్రజల్లోకి వెళ్ళి ఈసారి మెజారిటీ పార్లమెంటు సీట్లను సాధించుకునేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 2018 ఎన్నికల్లో కేవలం 6 నుంచి 7% మేర ఓట్లు సాధించి ఒకే ఒక్క అసెంబ్లీ సీటు ఎమ్మెల్యే రాజా సింగ్ గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను గెలుచుకొని 20% మేర ఓట్లు సాధించుకుంది భారతీయ జనతా పార్టీ. తర్వాత జరిగిన అధ్యక్షుడు మార్పు కావచ్చు, లేదంటే పార్టీలో ఉన్నటువంటి సంక్షోభం కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నేతలంతా ఇతర పార్టీలకు వెళ్ళడం కావచ్చు, ఇవన్నీతోటి కొంత భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది అయింది. అయినప్పటికీ కొంత ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 14% మేర ఓట్లతోటి 8
అసెంబ్లీ సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. సో ఇప్పుడు మెజారిటీ సీట్లు ఖచ్చితంగా, ఎందుకంటే దేశ భద్రత కావచ్చు, లేదంటే అంతర్జాతీయంగా మోడీకి ఉన్నటువంటి కాంటాక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తంగా ఖచ్చితంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా మోడీ మాత్రమే ఉంటే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలను పరిగణలోకి ప్రజలు తీసుకుంటారు. ఇందాక మనం చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఓటు వేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. సో ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారు, మోడీని చూసే ఓటు వేస్తారు అన్నటువంటి ధీమాతోటి భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. కాబట్టి 17 పార్లమెంటు సీట్లలో 8 నుంచి 12 ఈజీగా గెలిచే సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయన్నటువంటి ధీమాతో ఉంది. 28వ తారీఖున జరిగేటువంటి సమావేశంలో మండల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటికే ఆహ్వానాలు అందిస్తుంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున 28వ తారీఖున వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఒక భారీ సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించబోతుంది. దీనికి అమిత్ షా లేదంటే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఇద్దరిట్లో ఒకరు రాబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. అనిల్.